కిడ్నీ ఇచ్చిన డోనర్ ఎవరో తెలియట్లేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని అప్పుడు డాక్టర్ గారు చెప్పిన ఆ క్షణం ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు నాన్న. భగవంతుడి దయ వల్ల ఎవరో దేవతలాగా వచ్చి తన కిడ్నీ ఇచ్చింది, నా గుండెమ్మని బ్రతికించింది. సర్లేండి బావగారు, ఏదో ఒక విధంగా బతికి బట్ట కట్టేసింది కదా, ఇంకా ఎందుకు బాధపడ్డాం? ఏమండి, నాకు కిడ్నీ ఇచ్చిందెవరో తెలియలేదు కదా? తెలియలేదు గుండమ్మ. తెలియలేదని ఊరుకోవడం కాదండి, ఖచ్చితంగా తను ఎవరో తెలుసుకోవాలి. నాకు కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేసిన వాళ్ళకి కనీసం కృతజ్ఞత కూడా చెప్పుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదండి. అవునమ్మా, నీ కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నీ పాలిట దేవతేనమ్మా. ఏదో సొంత మనుషులు, రక్త సంబంధీకులు కిడ్నీ ఇస్తే ఎలా సెట్ అవుతుందో అలాగే సెట్ అయిందని డాక్టర్ గారు అన్నారమ్మా. నిజంగా నీ కిడ్నీ ఇచ్చింది ఎవరో కానీ మీ మధ్య ఉన్న బంధమేంటో తెలియదు, కానీ నిజంగా తను నీ పాలిట దేవతేనమ్మా. ఒరేయ్, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే తెలుస్తుంది కదరా. సరే నాన్న, అసలు గుండమ్మ కిడ్నీ ఇచ్చింది ఎవరు అని ఖచ్చితంగా తెలుసుకుంటాను. నేను వెళ్ళొస్తాను గుండమ్మ. ఇదేంటి, కిడ్నీ ఇచ్చింది ఎవరో తెలుసుకుంటాను అంటున్నారు? కొంపదీసి ఆ పల్లవిగానే ఇచ్చిందా? అదేమో హాస్పిటల్కి వచ్చింది, దీనికి కిడ్నీ కావాలి అని అందరూ టెన్షన్ పడుతున్నప్పుడొచ్చింది. గుండమ్మకి ఆపరేషన్ జరిగేటప్పుడు అక్కడ లేకుండా పోయింది. ఏం జరిగింది? కొంపదీసి ఒకవేళ అదే గాని కిడ్నీ ఇచ్చిందా? మమ్మీ కాల్ చేస్తుందేంటి? హలో, చెప్పు మమ్మీ. ఏం చేస్తున్నావు బేబీ? కాలేజ్కి రెడీ అవుతున్నాను మమ్మీ. ఏంటి విషయాలు? ఏముంది, ఆ గుండమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది, పైకి పోతుంది అని అనుకున్నాం కదా. అవునా? ఏమైంది? పోయిందా? దాని బాడీ తెచ్చేస్తారా? దినమెప్పుడు? ఒసేయ్ ఆగు, దాని చావు కోసం నాకంటే నువ్వే ఎక్కువ ఎదురు చూస్తున్నావు. అది చావలేదే, బతికి బయటపడిపోయింది. ఇప్పుడు హ్యాపీగా అది ఇంట్లోనే ఉంది. ఏంటి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే బ్రతకదు అని చెప్పారన్నావు కదా? అదే కదా, ఎవరో దానికి కిడ్నీ దానం చేశారు. కిడ్నీ దానం చేశారా? ఎవరు మమ్మీ? ఎవరో తెలీదే, వేరే హాస్పిటల్ నుంచి కిడ్నీ తెచ్చి దీనికి అమర్చారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అదేదో సొంత బ్లడ్ రిలేషన్ నుంచి ఇచ్చినట్టుగానే కిడ్నీ మ్యాచ్ అయింది అన్నట్టుగా డాక్టర్ గారు చెప్పారు. బ్లడ్ రిలేషన్తో ఆ గుండమ్మకి ఎవరున్నారు మమ్మీ? తన పుట్టింటోళ్ళు తరపు అంటూ, అన్నదమ్ములంటూ ఎవరూ లేరు కదా తనకి. అందుకే నాకు అనుమానంగా ఉంది, ఒకవేళ ఆ పల్లవి గాని కిడ్నీ ఇచ్చిందా అని. నాకు తెలిసిన వాళ్ళొకరు హాస్పిటల్లో ఉన్నారండి. వాళ్ళకి ప్రాణం మీదకొచ్చిందండి, అందుకే చెప్పా పెట్టకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అవును, ఆ పల్లవి ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది మామ్. కానీ నిన్న బావగారి బర్త్డే, ఆ బర్త్డే టైంలో అది లేకుండా బయటకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావు అని అందరూ నిలదీస్తే, ఎవరో తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, చూడ్డానికి వెళ్ళొచ్చాను అని చెప్పింది. తెలిసిన వాళ్ళు అంటే
ఒకవేళ ఇదేనేమో? గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది కూడా ఇదేనేమో? అక్షిత, మనకిదే మంచి ఛాన్స్. నువ్వు వెంటనే వెళ్ళి మీ అత్తయ్య గారు వాళ్ళకి ఈ విషయం చెప్పేసే. లేదు మామ్, కిడ్నీ ఇస్తే రెస్ట్లో ఉండాలి కదా. నేను అది పార్టీలో లేకుండా వెళ్ళినందుకు ఆంటీ దానికి పనిష్మెంట్ ఇస్తే మొత్తం పనులన్నీ తనే చేసింది. ఒసే ఒసే ఒసే, అది బండదే. నీలాగా నాలాగా కాదు, ఒక చిన్న ఆపరేషన్ జరిగితే తట్టుకోలేకుండా వేలాడపడిపోవడానికి. నువ్వైతే ముందు మీ అత్తయ్య గారు వాళ్ళందరికీ చెప్పేయ్. దానికి గాని ఆపరేషన్ అయి ఉంటే గనక గుండమ్మకిలా కిడ్నీ ఇచ్చింది అని పెద్ద గొడవ చేసి దాని ఇంట్లో నుంచి బయటకింటేయ్. లేదు మమ్మీ, ఈ విషయం అత్తయ్య గారికి చెప్పడం కరెక్ట్ కాదు. ఏ? అప్పుడు నా తల్లికి ఇచ్చాను అని చెప్పి ఇది చెప్తుంది. తను ఎవరు అంటే గుండమ్మ అనే విషయం బయటకొస్తుంది. అప్పుడు గుండమ్మకి పల్లవియే తన కూతురు అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కదా మమ్మీ. ఇంతకాలం ఈ విషయం బయట పడకూడదనే కదా నువ్వు నానా తంటాలు పడ్డావు. కూతురు కనిపించక తన దగ్గరికి రాక ప్రతి క్షణం గుండమ్మ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండాలనే కదా నువ్వింత చేశావు. అది చేతులారా పాడు చేసుకుంటావా? అయ్యో, మరిప్పుడు ఏం చేద్దాం? అదంతా నేను చూసుకుంటాను కదా. నిజంగా అది కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఉండుంటే గనక పనులు చెయ్యకూడదు. దానంతటది బయటపడకూడదు కాబట్టి ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొని దానికి చుక్కలు చూపిస్తాను మమ్మీ. ముప్పు తిప్పలు పెడతాను. నీకెందుకు, నువ్వు హ్యాపీగా ఉండు, ఓకేనా? బాయ్. ఏంటి, ఎవరినో ముప్పు తిప్పలు పెడతానంటున్నావు? అదేం లేదు. మీ అమ్మతోనేగా మాట్లాడుతున్నావు. అవును. ముప్పు తిప్పలు పెడతానంటుంది మా వదిన్నే కదా? అవును. కాదు కాదు కాదు, మీ బుద్ధులు నాకు తెలుసు. ఎంతసేపు మా వదిన మీద పడేస్తారే? నేనేమి తన గురించి ఏం మాట్లాడలేదు. మా మమ్మీకి నాకు బోలెడని పర్సనల్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. మీ మమ్మీకి నీకు పర్సనల్స్ ఉంటాయి, నీకు నాకు మాత్రం పర్సనల్స్ ఉండవు. అరే, భరతున్నాడు, వాడితో ప్రేమగా ఉందాము, అచ్చట్లు ముచ్చట్లు ఆడుదామని ఏమీ లేదు. ఎంతసేపు మా వదిన మీద పడేయడమే, మీ మమ్మీ చెప్పిన దానికి తలాడించడం. కొంచెం నా గురించి కూడా ఆలోచించచ్చు కదా.